మ్యామోగ్రామ్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలు ఉంటాయి, అది ఎవరు చేసుకోవచ్చు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇది ఎలా ఉపయోగపడుతుంది, రొమ్ములో గడ్డలు తెలుసుకోవాలి, వీడియోలో తెలుసుకుందాం. మ్యామోగ్రామ్ అంటే రొమ్ము యొక్క ఎక్స్రే. సో ఎక్స్రే లైక్ లో డోస్ రేడియేషన్ అనేది ఇవ్వబడుతుంది. దీని ద్వారా మనకి రొమ్ములో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, గడ్డలు ఉన్నా కానీ సో ఇలాంటి ఉన్నా మనకి తెలుస్తుంది. సో ఇది రెండు రకాలు ఉంటుంది, 2D అని 3D అని చెప్పి. సో 2D లో ఏం చేస్తామంటే ఆ మెషిన్లో లైక్ మ్యామోగ్రామ్ మెషిన్లో 2 ప్లేట్స్ ఉంటాయి. సో ఈ ప్లేట్స్ మధ్య రొమ్ము అనేది ప్రెస్ చేస్తారు, దానివల్ల ఫిల్మ్స్ అనేది తీయబడుతుంది. 2Dలో మనకి ఒకటి పై నుంచి కిందికి వస్తుంది, ఇంకోటి సైడ్ నుంచి లైక్ 2 వ్యూస్ అనేది తీయబడుతుంది. ఒకటి 3D ఎట్లా అంటే ఆర్క్ లాగా ఉంటుంది తీసేటప్పుడు. సో అందులో మల్టిపుల్ స్కాన్స్ అనేది తీయబడుతుంది. 3D అనేది కొంచెం బెటర్ అంటారు 2D కన్నా. అండ్ మ్యామోగ్రామ్లో మనకి ఎలాంటి విషయాలు తెలుస్తాయి, ఫస్ట్ మనకి గడ్డ ఉందో తెలుస్తుంది, గడ్డ ఎక్కడ ఉంది, సైజ్ ఎలా ఉంది, బార్డర్స్ ఎట్లా ఉంది, షేప్ ఎట్లా ఉంది. దాని ద్వారా మనకి గ్రేడింగ్ నాన్ క్యాన్సర్స్ గడ్డలా, క్యాన్సర్ గడ్డలా తెలుస్తుంది. అలాగే కొన్ని క్యాల్సిఫికేషన్స్ అంటారు, అంటే తెల్లటి మచ్చలు, వైట్ స్పాట్స్ ఉంటుంది. ఇది ఏంటంటే కాల్షియం డిపాజిషన్ వల్ల వస్తుంది. ఇందులో మనకి రకాలు ఉంటుంది, మైక్రో అని మైక్రో ఉంటుంది. మైక్రో ఉన్నప్పుడు టువర్డ్స్ మ్యాలిగ్నెన్సీ అండ్ సస్పెషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా గ్రేడింగ్ అనేది ఉంటుంది, బిరాడ్స్ గ్రేడింగ్ అంటారు. అందులో 0 నుంచి 6 వరకు గ్రేడింగ్ ఉంటుంది. 1 ఉందంటే అది నెగిటివ్ ఉన్నట్టు, 2 ఉందంటే 2 and 3 ఉన్నప్పుడు జనరల్గా నాన్ క్యాన్సర్ గడ్డలా ఉన్నట్టు. సో వాళ్ళని ఫాలోలో పెడతాము, క్లోజ్ ఫాలో, లైక్ 6 months ఆర్ 12 months ఒకసారి ఫాలోలో పెడతాము. 4 and 5 ఉన్నప్పుడు మనకి టువర్డ్స్ మ్యాలిగ్నెన్సీ సస్పెషన్ ఎక్కువ ఉన్నట్టు. సో 4, 5 ఉన్నప్పుడు బ్యాప్సీ అనేది అడ్వైజ్ చేస్తాము. మీటర్లో బ్యాప్సీ తీసి టెస్టింగ్ పంపిస్తాము, అందులో మనకి కన్ఫర్మ్ అవుతుంది ఉందా లేదా అనేది. కొన్ని నాన్ క్యాన్సర్ గడ్డలు ఉన్నప్పుడు 2 and 3 ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ కూడా క్లబ్ చేయబడుతుంది. ఇంకా నాన్ క్యాన్సర్ గడ్డలో కొన్ని లైక్ సిస్ట్ అంటారు, నీళ్ళ బుడగల్లాగా ఉంటాయి. సో అవి అల్ట్రాసౌండ్లో మనము ఎక్కువగా ఈజీగా చూడవచ్చు. సో ఈ మ్యామోగ్రామ్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా రిస్క్ ఉంటాయా, ఇందులో వాడేది చాలా తక్కువ రేడియేషన్ అండ్ ఓన్లీ లిమిటెడ్ రేడియేషన్ ఉంటుంది కాబట్టి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వీటిని ఎవరు చేసుకోవచ్చు. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, మహిళలు దీన్ని ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు. అప్పుడు 55 వరకు, ఆ తర్వాత 2 years ఒకసారి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.